మాఘమాసంలో అన్ని మంచి రోజులే ఉన్నాయి. అలాగే ఎన్నో పర్వదినాలే ఉన్నాయి. మాఘసప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటారు. అలాగే భీష్మ ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తిని అంటే నరసింహస్వామిని ధ్యానిస్తాం. మాఘ పౌర్ణమి అంటే ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. మాఘమాసం అంతా కూడా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రథసప్తమి. తర్వాత వచ్చేది భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున మనం ఏదైతే చేస్తామో అదే చేయాల్సి ఉంటుంది. అంటే ముందు రోజున అల్పాహారం తింటే ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున మళ్ళీ బ్రహ్మోత్తముడికి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా నియమాలని పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే భీష్మ ఏకాదశి రోజున ఈ విష్ణు సహస్రనామం పుట్టింది అని చెప్తారు. ఆ రోజునే భీష్ముడు పాండవులకి విష్ణు సహస్రనామాన్ని చెప్పడం జరిగింది. అందుకే పాండవులు విజయాన్ని సాధించారని చెప్తుంటారు. వ్యాసుడు మనకి భారతాన్ని అందించాడు. తండ్రి సౌఖ్యం కోసం తమ సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. అవును, భీష్మ ప్రతిజ్ఞ అంత గొప్పది మరి. ఎందుకంటే తన తండ్రికి మాట ఇచ్చాడు కదా. తన తండ్రికి మాట ఇవ్వడం కోసం ఆయన పెళ్లి చేసుకోను అంటూ ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఇంకొక వరం కూడా ఉందండి భీష్ముడికి. అదేంటంటే తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం. అందుకే ఆయన మార్గశిర మాసంలోనే అంపశయ్య మీదికి చేరుకున్నా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి చూశారు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత, ఎందుకంటే ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం అని చెప్తారు. అందుకే ఆయన తన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు వేచి చూడడం జరిగింది. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముడిని వేడుకున్నాడు ఆ భీష్ముడు. ఇలా భీష్ముని జీవితం అంతా యావత్తు కూడా పరిపక్వంగానే గడిచింది. ఇంకా తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చాడు ధర్మరాజు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని కూడా వెన్నెల స్తుతిస్తూ విష్ణు సహస్రనామం పలికారట భీష్ముడు. విష్ణు సహస్రనామం మనకి ఇచ్చారు ఆయన. మరి ఇలాంటి భీష్ముని కొలిచేందుకు జ్ఞానం చెందిన తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. ఇక ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం నాటికి కూడా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రాత్రి వేళ జాగారం చేస్తే ఇంకా మంచిది. దీంతో పాటుగా విష్ణు పూజకు కూడా ఈరోజు విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన సహస్రనామం ఈ రోజున జరిపించారే అనుకోండి, విశేష ఫలితం లక్కుతుంది మీకు. అందుకని ఈ రోజున కూడా శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని మన పెద్దలు పిలుస్తుంటారు. అంతేకాదు భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అదువైన సమయం అంటారు. మన దురదృష్టం ఏంటి అంటే చనిపోయిన వారి దగ్గర భగవద్గీతను పెడుతున్నారు. ఇది తప్పు. మంచి కార్యాలలో ఈ భగవద్గీతను పఠించాల్సి ఉంటుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి కూడా పిలుస్తారు. అందుచేత మీరు ఏ పనినైనా మొదలు పెట్టడం విజయవంతం ఖచ్చితంగా అవుతుంది. ఇక భీష్ముడు మనందరికీ కూడా పూర్ణికుడే. ఆచార్యుడిగా, భరత వంశంలో ఆది పురుషుడిగా ఆయన మనకు స్వర్ణనీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు మనం తర్పణాలని విడవాలి. ఇలా చేస్తే మన పాపాలన్నీ దహించిపోతాయి. వీలైతే ఈ రోజున మీరు బ్రాహ్మణులకు నేను ఇందాక చెప్పినట్లు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయండి. రథసప్తమి నుంచి సూర్యుని దీక్ష పెరుగుతూ వస్తుంది కదా. అందుకే ఈ దానం చేస్తే ఆ వ్యక్తికి ఎండ దెబ్బ తగలకుండా మనం రక్షించిన వాళ్ళవుతాం. అందుకే పెద్దలు కూడా ఈ సూచనను చేయడం అనేది జరిగింది. భీష్మ అష్టమిని మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు 5 రోజుల్ని కూడా భీష్మ పంచకం అని పిలుస్తాం. ఈ 5 రోజులు కూడా భీష్మ వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులు కేటాయించడం జరుగుతుంది. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసుకోని ఆచారం అండి. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. విష్ణు సహస్రనామాన్ని జపించండి. భగవద్గీతను పఠించండి. ఇలా చేస్తే భీష్ముడిని తలుచుకుంటే తరవులతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. అంటే మంచి అలవాట్లను మనం నేర్చుకోగలుగుతాం.